కేసు ఓడిపోతే ఆయన నాకు దూరం అయిపోతారన్నా. అదే జరిగితే నేనున్నా ఒకటే, పోయినా ఒకటే. అంత మాట అనొద్దమ్మా. నువ్వు భయపడేటట్టు ఏమీ జరగదు. అయినా నాకు తెలుసు కదమ్మా, నువ్వంటే ఆదిత్య బాబుకి ప్రాణం. ఇంకొకరిని ప్రేమించడం, పెళ్లి చేసుకునే ఛాన్స్ అస్సలే లేదు. అదంతా అబద్ధం అమ్మా. అసలు భయ్యను నిన్ను విడిదీసుడు ఎందుకక్క? మేం చూస్తూ ఊరుకుంటామా ఏంది? నువ్వు ఏం చేయమన్నా చేస్తామక్క. ఈ కేసు మనమే గెలవాలా. అది మళ్ళా భయ్య వైపు కన్నెత్తి కూడా చూడకూడదు. చెప్పమ్మా, ఏం చేయాలి? గంతే కదక్క, మేం చూసుకుంటామక్క. నువ్వు బిందాస్గా ఉండు. హలో, ఏమ్మా, ఎంతవరకు వచ్చింది? అదే పనిలో ఉన్నాం లాయర్ గారు. అయిపోతుంది అన్న నమ్మకం ఉంది. నువ్వు చెప్పినట్టు జరిగితే ఖచ్చితంగా ఈ కేసు నువ్వే గెలుస్తావు. అంతా రెడీ అయ్యాక ఫోన్ చేయమ్మా, నేను వచ్చేస్తాను. అలాగే సార్. వెళ్ళు. మేడం, మీ శారీకి ఏదో అంటింది మేడం. చూసుకోవాలి కదా మేడం. ఏంటిది? ఇదెప్పుడు అంటుంది ఇక్కడ? శారీకి ఏదో అంటుకున్నట్టుందమ్మా. నేను వాష్ చేసుకొస్తాను, నువ్వు వెళ్ళమ్మా. సరే, తొందరగా వచ్చే పిన్ని. ఆఖరి చూపులు. ఇప్పుడే నా ఆదిత్యని బాగా చూసుకో. ఎందుకంటే కోర్టు తీర్పిచ్చాక నీ సారు నా సారు కాబోతున్నారు.
ఇంకా రాలేదేంటి? అభ్యర్థిని ప్రవేశపెట్టండి. ఆదిత్య, ఆదిత్య, ఆదిత్య. రెండవ అభ్యర్థిని ప్రవేశపెట్టండి. మాయా, మాయా, మాయా. భగవద్గీత మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను అని ప్రమాణం చేయండి. అంత నిజమే చెప్తాను. శివుడన్నా F2 ఇంకా ఫోన్ చేయలేదేంటి? యు మే ప్రొసీడ్ నౌ. థ్యాంక్ యూ యువర్ ఆనర్. నా క్లయింట్ మాయా, ముద్దాయి ఆదిత్య 2 ఏళ్ల క్రితం ప్రేమించుకున్నారు. రిజిస్టర్డ్ మ్యారేజ్ కూడా చేసుకున్నారు. కానీ ఆదిత్య కొన్ని అనారోగ్య కారణాల వల్ల గతం మర్చిపోయాడు. దాంతో మాయతో జరిగిన పెళ్లి సంఘటన కూడా మర్చిపోయాడు. ఇప్పుడు తనకేం గుర్తులేదు. ఈ మాయ ఎవరూ తెలియదంటే నా క్లయింట్ బ్రతికేం కావాలి యువర్ ఆనర్? లేదు జడ్జి గారు, అంతా అబద్ధం. వదినా, అనవసరంగా తన మాటలు నమ్మి తనకి సపోర్ట్ చేస్తున్నాం. ప్రేమ లేదు, పెళ్లి లేదు, అంతా అబద్ధం వదినా. ఆర్డర్, ఆర్డర్, ఆర్డర్. మీ బంధుత్వాలవి ఇక్కడ కాదు. అయినా మీరు మాట్లాడుతున్నారు. మీ తరపున లాయర్ ఎవరు లేరా? ఉన్నారు జడ్జి గారు, కానీ ఇంకా కోర్టుకు రాలేదు ఆయన. ఆర్డర్, ఆర్డర్, ఆర్డర్. అన్ని ఆధారాలు ఉన్నాయని తెలిసి ఈ కేసు ఎలాగూ గెలవమని డిఫెన్స్ లాయర్ గారు కోర్టుకి రావడానికి భయపడినట్టున్నారు యువర్ ఆనర్. ఇది నా క్లయింట్కి ఆదిత్యకి పెళ్లి జరిగింది అనడానికి సాక్ష్యం. వాళ్ళ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, అలాగే ఆదిత్య గతం మర్చిపోయే అవకాశం ఉందని డాక్టర్ ఇచ్చిన సర్టిఫికేట్ 2 ఇందులో ఉన్నాయి. ఒకసారి చూడండి. జడ్జి గారు, అవన్నీ నిజాలు కావు. నా భర్త నా నుంచి లాక్కోవడానికి ఆ మాయ చేస్తున్న కుట్ర ఇదంతా. అమ్మా, మీరేదైనా మాట్లాడాలనుకుంటే ఈ బోన్లోకి వచ్చి మాట్లాడండి అమ్మా. ఇప్పుడు చెప్పమ్మా. జడ్జి గారు, కేవలం సర్టిఫికెట్స్ ని ఆధారంగా చేసుకుని
పెళ్ళయిందని ఖచ్చితంగా ఎలా చెప్పగలం? అవి నిజం కాకపోవచ్చు కదా. ఏవి నిజం కావు? ఒక రిజిస్టర్ ఇచ్చిన మ్యారేజ్ సర్టిఫికేటా, ఒక డాక్టర్ ఇచ్చిన మెడికల్ రిపోర్టా? అవి నిజం కావా? అంటే పెళ్లి జరిగింది అనటానికి సర్టిఫికెట్లే ఆధారాలా? ఇంకేం ఉండవా జడ్జి గారు? కనీసం ఒక ఫోటో కూడా లేదు. అసలు వీళ్ళు కలిసి తిరిగారు అనడానికి ఒక్క చిన్న ఆధారం కూడా లేదు. ఉండవు. ఎలా ఉంటాయి? ఆదిత్యకి ఫోటోస్ దిగడం ఇష్టం ఉండదు జడ్జి గారు. యువర్ ఆనర్, ఆదిత్య నా మరిది, నా కుటుంబ సభ్యుడు. అతని ఆరోగ్య పరిస్థితి, అతని మానసిక పరిస్థితి నాకు పూర్తిగా తెలుసు. మీకు ఫోటోలు దిగడం ఇష్టం ఉండదు. అది నిజమా కాదా? అవును. అద్దంలో నీ మొహం చూసుకుంటే అద్దం పగలగొడతావా లేదా? అది ఇప్పుడు కాదు జడ్జి గారు. వాళ్ళ పెళ్లి జరిగింది కూడా ఇప్పుడు కాదు. యువర్ ఆనర్, ఎప్పుడు కుదురుకుని ఉండొచ్చు, కానీ ఒకప్పుడు అతని మెంటల్ కండిషన్ అసలు సరిగా ఉండేదే కాదు. మా ఇంట్లో ఎన్ని అద్దాలు పగిలాయో ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. ఇక ఫోటోలు తీయించుకోవడం అంటే అస్సలు ఇష్టం ఉండదు. అలాంటప్పుడు వాళ్ళకి పెళ్లి జరిగిందనడానికి, కలిసి తిరిగారు అనడానికి ఆధారంగా ఫోటోలు తెమ్మంటే ఎక్కడి నుంచి తీసుకొస్తారు? కానీ నువ్వేం అడుగుతావో నాకు తెలుసు. ఫోటోలు లేకపోతే ఇంకేమీ సాక్ష్యాలు లేవా? ఇంకెవరు సాక్ష్యంగా లేరా అనే కదా నువ్వు అడుగుతున్నావు. ఉన్నారు. వాళ్ళు తిరిగిన వైజాగ్ మొత్తాన్ని నేను సాక్ష్యంగా తీసుకురాలేను, కానీ వీళ్ళిద్దరికి కామన్ ఫ్రెండ్స్ ఉన్నారు. యువర్ ఆనర్, సాక్షిని ప్రవేశపెట్టడానికి మీరు అనుమతి ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. ఇక్కడ అక్క చూస్తే సాక్ష్యాల మీద సాక్ష్యాలు ప్రవేశపెడుతోంది. శివుడన్న F2 ఇంకా రాలేదు. అసలు చెప్పింది చేస్తున్నారా? నేను అనుకున్నది జరుగుతుందా? లేకపోతే ఈ కేసు అక్కే గెలుస్తుంది? భగవంతుడా! ఎవరు నువ్వు? నన్నెందుకు ఇక్కడ కట్టేశావు? అటు చూడు. ఇప్పుడు ఆ బొమ్మ కట్టిన బాంబు పేలింది చూసావా? అలాంటిదే ఇంకొక బాంబు నీకు చుట్టాం. ఇగో ఈ రిమోట్ ఒక నొక్కు నొక్కితే ఆ బాంబు లెక్క ఈ బాంబు పేలి ఆ బొమ్మ లెక్క నువ్వు ముక్కలు ముక్కలైపోతావు. వద్దు, నన్ను చంపొద్దు. మీకేం కావాలో చెప్పండి, మీరేం చేయమన్నా చేస్తాను.
ఏం చేయమన్నా చేస్తావా? ఆ, ఏం చేయమన్నా చేస్తాను. చెప్పింది అర్థమైంది కదా? ఈ బాంబు నీ ఒంటికే ఉంటుంది. మేము నీ వెనకాలే ఉంటాం. మేము చెప్పినట్టు చేయకపోతే పేల్చేస్తాం. వద్దు, మీరు చెప్పినట్టే చేస్తాను. యువర్ ఆనర్, వీళ్ళిద్దరూ ఆదిత్య మాయలకు కామన్ ఫ్రెండ్స్. అసలేం జరిగిందో చెప్పండి. ఇద్దరూ ప్రేమించుకున్నారు సార్. వీళ్ళ ప్రేమకి మేమే రాయబారం నడిపాం. ఇంట్లో వాళ్ళకి చెప్తే పెళ్లికి ఒప్పుకోరని మేమే రిజిస్టర్ మ్యారేజ్ చేశాం. సాక్షి సంతకాలు కూడా మేమే చేశాం. కొద్ది రోజులు బాగానే ఉన్నారు, కానీ ఒకరోజు ఆదిత్య కనిపించకుండా పోయాడు. ఇదిగో ఇప్పుడు కలిస్తే మాయ ఎవరో తెలియదంటున్నాడు. దట్స్ ఆల్ యువర్ ఆనర్. సాక్షి సంతకాలు వీళ్ళవే అనడానికి తగిన ఆధారాలు కూడా మీకు సబ్మిట్ చేశాను. నో, ఇవేవి నిజాలు కావు జడ్జి గారు. అసలు వాళ్ళిద్దరు ఎవరో కూడా నాకు తెలీదు. అంతా కలిసి నాటకం ఆడుతున్నారు. ఏం మాట్లాడుతున్నావు ఆదిత్య? వీళ్ళెవరో నీకు తెలీదా? నువ్వు నిజంగా మర్చిపోయావా, లేకపోతే నన్ను వదిలించుకోవడానికి ఇలా మాట్లాడుతున్నావా? ఆర్డర్, ఆర్డర్, ఆర్డర్. చూడు ఆదిత్య, ఇవన్నీ నిజమైనప్పుడు, నువ్వు గతం మర్చిపోవడం అన్నది నిజమైనప్పుడు, వాళ్ళు కూడా గుర్తుండే అవకాశం లేదు కదా. థ్యాంక్స్ యువర్ ఆనర్. ఇదే విషయం కోర్టుకి రాకముందు నుంచి చెప్తూనే ఉన్నాను, కానీ అర్థం చేసుకోవడం లేదు. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి యువర్ ఆనర్. ముద్దాయి భార్య ధరణి నా తోడబుట్టిన చెల్లెలు. అయినా నేను ఈ అమ్మాయి తరఫున కేసు వాదిస్తున్నాను అంటే అందులో ఎంత నిజం ఉండాలి, ఎంత న్యాయం ఉండాలి. అంతా నువ్వే చేసి నీతి న్యాయమని ఏం కబుర్లు చెప్తున్నావక్క? అసలు ఆ డాక్యుమెంట్స్ నిజం కావు, నువ్వే ఆయన చేత సంతకాలు పెట్టించావని బయటపడితే ఏమైపోతావు? మీరింకా చెప్పుకోవాల్సిందేమైనా ఉందా? ఇంకా చెప్పడానికి ఏముంటుంది యువర్ ఆనర్? మాయతో పెళ్ళైన సంగతి మర్చిపోయి ధరణిని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు వదిలి ఉండడం అంటే కష్టమే, కానీ హిందూ వివాహ చట్ట ప్రకారం మొదటి చేసుకున్న పెళ్ళే చెల్లుతుంది. విడాకులు ఇవ్వకుండా, మొదటి భార్య అనుమతి లేకుండా చేసుకున్న పెళ్లి చెల్లదు. కాబట్టి యువర్ ఆనర్, ధరణి ఆదిత్యల పెళ్లిని రద్దు చేసి నా క్లయింట్ మాయకు మాత్రమే భార్యగా ఆదిత్య మీద అన్ని హక్కులు ఉండేలా తీర్పునిస్తూ నా క్లయింట్కి న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాను యువర్ ఆనర్.